దుబాయ్‌లో నా దరిద్రం ఎలా ఉందంటే, దుబాయ్‌కి వచ్చాం కదా! ఖర్చులకు అమౌంట్ అవసరం పడతాయని అమౌంట్ తీద్దామని దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గరికైతే వచ్చాను. నేను వచ్చింది మార్ష్‌కి ఏటీఎం దగ్గరికి. నేను యూజ్ చేసే కార్డు వచ్చేసి నియో గ్లోబల్ కార్డు. ఈ కార్డు తోటి మనం ఏ కంట్రీలోనే అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసి అండ్ స్టార్టింగ్ కూడా పిన్ ఎంటర్ చేయమన్నాడు. తర్వాత అమౌంట్ ఎంటర్ చేయమన్నాడు. ఈ రోజుకి ఒక 200 దిరమ్స్ చాలు మన ఖర్చులకు అనుకొని 200 ఎంటర్ చేశాను. వాడు తర్వాత వచ్చేసి చూపిస్తాడు మీకు ఎంతైతే ఛార్జ్ చేస్తారని. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి 26 దిరమ్స్ ఛార్జ్ చేస్తారు నియో గ్లోబల్ కార్డు వాళ్ళు. మీరు ఈరోజు ఎన్నిసార్లు తీసినా కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి 200 దిరమ్స్ ఇస్తున్నాను. మళ్ళీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1000 దిరమ్స్ ఇస్తున్నా కానీ 26 దిరమ్స్ కంపల్సరీ తీసుకుంటాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ రోజుకి ఒక 1000 దిరమ్స్ సరిపోతాయి నా ఖర్చులు కనుక్కుంటే 1000 దిరమ్స్ ఒకేసారి తీసేసేయండి. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 26 దిరమ్స్ ఛార్జ్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి నేను పిన్ అమౌంట్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నాకు కార్డు రాలేదు, అమౌంట్ కూడా రాలేదు. ఎంతో 2 స్లిప్స్ ఇచ్చింది. ఈ స్లిప్స్లో ఏమనుందంటే, కార్డు మీ ఏటీఎంలో స్టక్ ఆగిపోయిందని వచ్చింది. కార్డు ఏటీఎంలో స్టక్ ఆగిపోయింది కదా అని దగ్గరలో ఉన్న బ్యాంక్ అయితే వెళ్ళి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు కార్డు మాత్రం మేము తీసి ఇవ్వలేము, మీ కార్డుని బ్లాక్ చేసేయండి, మీరు ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేయండి అని చెప్పారు. సో ఇలా ఉంది నా దరిద్రం దుబాయ్లో.